వీరభద్రస్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ మహాశివునికి ఘనంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాచీన దేవాలయం కాకతీయుల కాలం కంటే 1330 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ గుడికి ఎంతో విశిష్టత ఉందని, చుట్టూ నదీ పరివాహక ప్రాంతం మధ్యలో ఈ గుడి నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని వేకోజామున అభిషేకాలు, సాయంత్రం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని శివరాత్రి జాగారం చేసి ఆ పరమశివుని కృపకు పాత్రులవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. जय बोल गजानन महाराज के कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तु भगवते रुद्राय नमस्ते रुद्रमण्योतैषवे नमः। बाहुभ्यां तदे नमः। వీరభద్రుడు ఇప్పుడు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తులకి నమ్మకం. అందుకని ఎక్కడెక్కడి నుంచి కూడా ఇంత గోదావరి మధ్యలో ఉన్నప్పుడు కూడా అటు ఇటు నీటి ప్రవాహం ఉన్నప్పుడు కూడా వేయ ప్రసాదాలు కూర్చి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చి వారి కోరికలు తీర్చుకోవటం ఈ దేవుడి మీద ఎంతో నమ్మకంగా ఉంది. ఇప్పుడున్న కమిటీ వారు కానీ ఈ మూత గ్రామ ప్రజలు ఎడపాక వారు కూడా ఎంతో ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా వారు ఎంతో సంతోషంగా ఇక్కడ రావడం వల్ల ఎంతో సంతోషాన్ని వెలిపిస్తూ వారి కోరికలు తీరిన వారే మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారికి నగలు అలంకరణ ఇవన్నీ కూడా తాళూరి పంచాయతీ గారు వారు చేయించడం జరిగింది. వారు అమెరికా నుంచి కూడా వారి కుమారులు జయశేఖరు నిర్మల దంపతులు వచ్చారు. వారు కూడా ఈరోజు కళ్యాణంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసినటువంటి కమిటీ వారికి, దేవస్థానం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.